శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. ఏంటి వేస్తారా? సభాయ నమః. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకాళహస్తీశ్వర శతకం గురించి నేను మీతో ప్రస్తావన చేస్తున్నాను. దూర్జటి అత్యద్భుతమైనటువంటి కవితారచన చేశారు. అందులో ఒక్కొక్క పద్యం అనేక స్థాయిలలో బహుభంగిమలు అనుభవించవలసినటువంటి రీతిలో రచన చేశారు. స్తుతి అని ఒక మాట ఉంటుంది లోకంలో. స్తుతి అంటే ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడం, ఆయన వైభవాన్ని కీర్తించడం. అందులో మళ్ళీ నిందాస్తుతి అని ఒకటి ఉంటుంది. నిందాస్తుతి అంటే పైకి చూస్తే ఆయన్ని నిందించినట్లు ఉంటుంది, విమర్శించినట్లు ఉంటుంది, తక్కువ చేసినట్లు ఉంటుంది. కానీ అందులో చాలా గంభీరమైనటువంటి రహస్యాలు దాగి ఉంటాయి. అటువంటి అద్భుత రచనా ప్రక్రియతో దూర్జటి చేసినటువంటి ఒక పద్యాన్ని మీకు ఇవాళ నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. అందులో దూర్జటి అంటారు, వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు మేల్ నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద పద్మంబునన్ చేర్చెన్ నారాయణుడిట్లు మానసమున్. శ్రీకాళహస్తీశ్వర. ఆయన ఇందులో కాళహస్తీశ్వరుణ్ణి ప్రశ్న వేశాడు. ఓ కాళహస్తీశ్వర, ఆ శతకానికి మకుటం అదే. దశరథి కరుణాపయోనిధి అన్నట్లు ఆయన కాళహస్తీశ్వర అని పిలుస్తూ ఉంటాడు. పిలిచి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. నీ రూపం గురించి నేను విన్నానయ్యా, ఇలా ఉంటావు అని నాకు అర్థమైంది. నువ్వు వన్నే ఏనుగుతోలు దుప్పటము, నువ్వు కట్టుకునేది ఒక ఏనుగు యొక్క చర్మాన్ని ఒలిచి కరిచర్మాంబరధారి అని కదా ఆయనకి సంబోధన. ఏనుగు తోలు కట్టుకుంటావు. వన్నే ఏనుగు తోలు దుప్పటము బువ్వా కాలకూటంబు. అచ్చమైన తెలుగు మాట వేశారు. బువ్వా. బువ్వ తింటావా నాన్న అంటాం. బువ్వ అంటే అన్నం. బువ్వా కాలకూటంబు. నువ్వు తిన్నావు అని లోకంలో తెలిసున్నవి రెండే రెండు ఇప్పటిదాకా. ఒకటి, నువ్వు తిన్నావు అని లోకంలో తెలుసున్నది తిన్నడు తీసుకొచ్చి పెట్టినటువంటి ఎంగిలి మాంసం. రెండవది, నువ్వు తిన్నటువంటి హాలాహలం. కాబట్టి నేను మొదటి దాన్ని ప్రస్తావన చేస్తాను. ఇంకొక పద్యంలో ఆయన మాంసాహారాన్ని కూడా ప్రశ్న వేశాడు. ఇక్కడ అన్నారు ఆయన, బువ్వా కాలకూటంబు. లోకంలో ఎవరైనా విషం కలవకుండా చూసుకుని తింటారు, బూజు పట్టకుండా చూసుకుని తింటారు. ఎందుకంటే బూజు విషతుల్యం కాబట్టి
ఆ బూజు పట్టిన పదార్థాన్ని ఎవరు తినరు. ఊరగాయ ఎంత పెట్టుకుని తడి తెగిలి బూజు పట్టేసినా అయ్యో బూజు తీసి తిందామని ఎవరు తినరు, ఇంకా ఆ జాడీ తీసుకెళ్ళి అవతల పడేస్తాడు. అటువంటిది నువ్వు ఏకంగా హాలాహలాన్ని తింటుంటావు, కాలకూట విషాన్ని తింటుంటావు. బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము. పోనీలే, తిన్నది ఎప్పుడో తిన్నావు, దాని గురించి మాకెందుకు. నువ్వు తినే పాత్రో, ఎవడైనా బంగారు కంచంలో తింటాడు బాగా ఐశ్వర్యవంతుడంటే, అది లేకపోతే ఓ వెండి కంచంలో తింటాడు, అది లేకపోతే ఓ స్టీల్ కంచంలో తింటాడు, అది లేకపోతే ఓ ఆకేసుకు తింటాడు తప్ప అంతకన్నా ఇంకొక రకంగా తినేవాళ్ళని నేను చూడలేదు. నువ్వు బ్రహ్మకపాలము, చేగిన్నె నీకు బ్రహ్మకపాలము అంటే చేతిలో నువ్వు పెట్టుకునేటటువంటి గిన్నె అయినా తినడానికి పట్టుకునే బ్రహ్మకపాలము. ఆయన కపాలంలో పట్టుకు తింటున్నాడు అని ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా అలాగా? కపాలంలో తింటాడని ఉందా? కపాలీశ్వర స్వామి వారి గుడి అని మెద్రాసులో ఉంది. మెద్రాసు అంటే ఒప్పుకోరేమో, చెన్నైలో ఉంది. కాబట్టి ఆ కపాలీశ్వర స్వామి వారి గుడిలో మీరు గమనిస్తే ఈశ్వరుడు కపాలం పట్టుకుని భవతి భిక్షాందేహి అని వెడుతుంటాడు. కపాలం చేత్తో పట్టుకుని భిక్షాటన చేస్తే కపాలంలో అరటిపండు వేశారనుకోండి, అరటిపండు వేస్తే మరి ఇప్పుడు అరటిపండు తినాలా? మరి కపాలంలోది తింటున్నాడా? కపాలంలోది తింటున్నాడు కాబట్టి చేగిన్నె అంటే చేతిలో పెట్టుకుని అన్నం తినడానికి ఉపయోగించేటటువంటి పాత్ర కపాలము పట్టుకున్నవాడేనా? చేగిన్నే బ్రహ్మకపాలము. ఉగ్రమగు భోగే కంఠహారంబు. అదేదో బురద పాము లేకపోతే ఇంక అసలు ప్రాణం ఊడిపోతున్న పాము కాదు అది. అది ఉగ్రమగు, చాలా భయంకరంగా బుసలు కొడుతూ ఇలా పడగ విప్పి ఉండేటటువంటి పాము. ఏదో ఇలా వేళ్లాడుతూనో పాకుతూనో పారిపోవడానికి సిద్ధంగానో ఉన్న పాము కాదు, మెడకి చుట్టుకుని పడగ విప్పినటువంటి పాము. అది కూడా ఓ త్రాచుపాము కాదు, ఒక నాగుపాము కాదు, అది వాసుకి. అంత భయంకరమైన పాము. కుక్షి అని కన్నడ దేశంలో ఒక క్షేత్రం ఉంది. కుక్షి క్షేత్రంలో వాసుకి లోపల ఉంటారు. వాసుకి లోపల ఉన్న కారణం చేత ఇప్పటికే ఆయన విషపు జ్వాలలు వస్తుంటాయి. ఆ విషపు జ్వాలలు మనం తట్టుకోలేమని బయట గరుడ స్తంభం ఉంటుంది. గరుడ స్తంభం ఈ విషపు జ్వాలల్ని హరిస్తుంది. అందుకని దేవాలయ దర్శనం కుక్షిలో చాలా లోపలికి వెళ్ళి చేయడం కుదరదు. గరుడ స్తంభం దగ్గరే ఆపేస్తారు. గరుడ స్తంభం దగ్గర నిలబడి లోపలికి దర్శనం చేయాలి సుబ్రహ్మణ్యుణ్ణి. కారణం ఏమంటే వాసుకి తపస్సు చేశాడు ఆయన కోసం. కానీ ఆయన ఊపిరి విడిచిపెట్టాలిగా. వాసుకి విడిచిపెడితే అది విషజ్వాల. ఆ విషజ్వాలని మనం తట్టుకోలేమని కుక్షి సుబ్రహ్మణ్య క్షేత్రంలో గరుడ స్తంభం దగ్గర నిలబెడతారు. అటువంటిది ఆ వాసుకి మెడలో వ్రేలాడుతూ పడగ విప్పి ఉంటాడు ఇలా చెవి పక్కన. ఉగ్రమగు భోగే కంఠహారంబు. మెళ్ళో నువ్వు వేసుకున్నటువంటి హారం చూస్తే ఒక పెద్ద పావు. నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ మేల్. ఒక కితాబ్ ఇచ్చారు దుర్జటి, మేల్ చాలా మంచిది. అబ్బో ఎవరు వేసుకున్నారు ఇలాగా? ఎవరు వేసుకోరు. ఇంట్లో టాయిలెట్ బాక్స్ అంటే బీరువాలో ఏదో గొలుసులు పెట్టుకునే పెట్టి చెస్ట్లో ఎక్కడో ఉంటుంది. అంతేకాని ఓ పాములు పెట్టోటి అక్కడ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయే ముందు ఇంకా గబగబా బుట్టలోంచి ఇవాళ ఏ పాము వేసుకుందాం అని అందులోంచి ఓ పాము తీసుకుని మెళ్ళో వేసుకుని ఎవరైనా పెడతారా? ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక గొప్ప సభలో ప్రవేశించాడనుకోండి, చేత కమండలం లేకుండా వెళ్ళకూడదు. కమండలం కానీ జలపాత్ర కానీ పట్టుకుని వెళ్ళాలి. అది సంప్రదాయ నిష్ట. భోజనానికి వెళుతున్నారనుకోండి ఎవరింటికో, భోజనానికి రెండని పిలవరు. భోజనానికి రెండంటే ఏదో పశువుకు పెట్టినట్టు పెడతాను రెండని. అంటే ఇప్పుడు మన సంప్రదాయం అంతా పోయింది. విందు 11 నుంచి 1 గంట వరకు దాటి వస్తే నీకు పెట్టమన్నట్టుంటాయి ఆ కార్డులు కూడా. అలా ఫ్రమ్ టూలు ఏమి ఉండవు. ఈ దేవతార్చనకి 2 అంటారు. దేవతార్చన అంటే ఆయన పరిశేచనం చేసి యజ్ఞం చేసినట్టుగా తీసుకుంటాడు కాబట్టి దేవతార్చనకి 2 అంటారు. ఇప్పుడు అలా దేవతార్చన చేసేటటువంటి వాడు ఎక్కడికైనా వెడితే, ఓ పెళ్ళికి భోజనానికి వెడుతున్నారనుకోండి, పెళ్ళికి భోజనానికి వెడితే ఓ ప్లాస్టిక్ గ్లాస్ ఎట్టి అది గాలికి కింద పడిపోయాక మళ్ళీ తీసి దాన్ని ఎట్టి అందులో నీళ్ళు వేసి దాన్ని గట్టిగా పట్టుకుంటే అది ఇలా నొక్కుకుపోయి అందులోంచి నీళ్లు పైకి ఉబికి అలా ఉండకూడదు. అందుకని ఎవడి పాత్ర వాడు పట్టుకెడతాడు. ఎందుకని అంటే ఏమండి నీళ్ళు ఇవ్వండి అని అడగకూడదు కదా. తన నీళ్లు తాను పట్టుకెళ్ళి ఆచమనం దానికి పరిశేచనం చేస్తాడు. అంటే
ఇవాళ మనం చేసేవన్నీ చిత్రంగా ఉంటాయి. మీరు చూడండి, ఉపనయనానికి ఎడతారు, భిక్ష వేస్తారు. భిక్ష వేసినప్పుడు బియ్యం కదా వెయ్యాలి. ఆ బ్రహ్మచారి వండుకు తినడానికి భిక్ష వెయ్యాలి. ఎవరివా బియ్యం? ఆయన కాదు భిక్షాటన చేసేవాడు, ముందు వెళ్ళినవాడి భిక్షాటన. ఆ ఇంట్లో ఆయన పట్టుకొచ్చి బియ్యం ఇస్తే అవి తీసి నేస్తాడు. అదేమిటి? ఆయన భిక్షుకుడు, నువ్వు ఆ భిక్షుకుడు. నువ్వు ముందు వాళ్ళ ఇంట్లో బియ్యం అడుక్కుని ఈ బియ్యం ఆయనకి వేస్తున్నావు. ఆయన కాదు భిక్షకొచ్చినవాడు, నువ్వు భిక్షకొచ్చినవాడు. నువ్వు పట్టుకెళ్ళాలి బియ్యం. నువ్వు బియ్యం పట్టుకెళ్ళి ఒటు నీ దగ్గరికి వచ్చినప్పుడు వెయ్యాలి. అది మానేసి వాళ్ళే బియ్యం పట్టుకొస్తే మనం తీసి వేసేస్తుంటాం. అంటే అదేమిటంటే, నేను అలా బియ్యం తీసి ఆయనకి వేయడం ఏమిటండి అని మనం అడగం. అసలు ఎందుకు అడగమంటే, ఇది మళ్ళీ అలా అడిగితే మీరు తెచ్చుకోవాలంటారేమో, తెలిస్తే తెచ్చుకోవాలేమో, ఎందుకు వచ్చిన గొడవ, అడగకపోతే గొడవ వదిలిపోయింది, అజ్ఞానంలోనే ఉండొచ్చు. ఇవి మీకు చెంద అవసరమా? నా వంటి వాడికి. కాబట్టి ఉగ్రమగు భోగి కంఠహారంబు, పాములు మెళ్ళో వేసుకుంటావు, బ్రహ్మకపాలాన్ని చేత్తో పట్టుకుంటావు. ఉగ్రమగు భోగి కంఠహారంబు, బ్రహ్మకపాలము చీగిన్నే మేల్. అబ్బో చాలా బాగుందయ్యో, ఇలా ఎవరు లేరు, నీకే కొత్త ఫ్యాషన్ వచ్చింది. ఇంతవరకు నాకు బాగానే ఉంది, కానీ శంకరా ఇలా ఉన్నావు కదా నువ్వు, నీ దగ్గరికి ఎవరు రాకూడదు కదా, నిన్ను అభిమానించే సంఘాలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, మీరు ఒకటి ఆలోచించండి. గదిలో ఆయన కూర్చున్నారంటే ఓసారి వెళ్ళండి అన్నారు అనుకోండి, ఎవరి దగ్గరికి వెడతారు మీరు? ఆయన ప్రశాంతంగా కూర్చుంటే మీరు లోపలికి వెళ్ళాలి. అసలు ఆయన పావుని పెట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు వెళ్ళి నమస్కారం చేద్దామని అంత దూరంలో ఉంటే అది చూస్తోంది ఇలాగా. ఇప్పుడు మీరు కాళ్ళకి దండం పెడుతుంటే అది ఆయనేమో అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు, చూస్తున్నాడో తెలియదు, చూడలేదో తెలియదు. ఇప్పుడు అది మీద పడితే, పై బ్రహ్మకపాలం చేతిలో ఉంది. ఎవరికైనా చేతిలో కపాలం పట్టుకుని ఉంటే కొంచెం భయం వేస్తుందా లేదా? పుర్రెని చూస్తే భయం ఏదండి, పుర్రెని చూస్తే భయం వేస్తుంది. అంటే ఉన్నవన్నీ పుర్రెలే అనుకోండి, మనకున్నది అదే. కాబట్టి ఆ కపాలం చేతిలో చూస్తే భయంగా ఉంటుంది. మరి ఇలా ఉంటావు కదా, ఏదో తెలియక గబుక్కుని అటు నుంచి ఇటు వెళ్ళిపోతూ గబుక్కుని తగిలాడు అనుకోండి, సారీ ఏమనుకోకండి, ఇలా చూసి అయ్యో ఇదేంటి ఇలా ఉన్నాడని వెళ్ళిపోతే వేరు. దూర్జటి అంటున్నాడు, నిన్నీలాగున నుండి తెలిసి నువ్వు ఇలా ఉంటావని బాగా తెలుసు. తెలిసి నారాయణుడిట్లు చేర్చే మానసమున్, నారాయణుడు తన మనస్సు నీ దగ్గర ఎలా పెట్టాడయా? శ్రీకాళహస్తీశ్వర ప్రశ్న వేశాడు. అంటే ఇప్పుడు ఇందులో శంకరుణ్ణి ఏమైనా పొగిడాడు ఆయన? ఏమీ లేదు, చాలా అసహ్యంగా ఉంటాడని చెప్తున్నాడు. నిజంగా అంతేనా శంకర స్వరూపం? అలా కాదండి అని నేను అన్నాను అనుకోండి, మీరేం ఒప్పుకోరు. బోల్డ్ ఫోటోలు చూసాను, నువ్వు అలా మాయ మాటలు ఏం మాట్లాడకంటారు కదా. అలా ఉంటాడని నేను చెప్పవలసి ఉంటుంది. అలా ఉంటాడండి అనాలి. అలా ఉంటే ఇప్పుడు నారాయణుడు ఆయన దగ్గర మనసు పెడితే దూర్జటికి ఏమిటి బాధ? అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లోకంలో మాట అంటాం, ఏంటంటే అంత అందమైన అమ్మాయి, అంత లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది, వీడెక్కడ దొరికాడండి ఆవిడికి, వీడిని ఎలా ప్రేమించింది అంటూ ఉండరు. అలా ఆయన చూస్తే మహాందగాడు. ఆయన ఎప్పుడూ ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా చాలా శోభాయమానంగా ఉన్నవే పట్టుకుంటాడు, అటువంటివే పెట్టుకుంటాడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు భాగవతంలో. అంత అందగాడైన. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి స్వరూపం ఉన్నవాడు విష్ణువు, పరమమంగళప్రదుడు, ఎంతో అందంగా ఉంటాడు. అంత అందంగా ఉన్నవాడికి నువ్వెలా నచ్చావు? పైగా పురుషుడు పురుషుణ్ణి ప్రేమిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. స్త్రీని ప్రేమిస్తే ఆవిడ యందు నా మనసు పెట్టుకున్నానండి అని ఆవిడ అందానికి నేను వశురాలు